ఐ గెస్ సాఫ్ట్వేర్లో చెక్ చేసుకున్న ఆన్సర్ డిస్కస్ చేసే ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం. ఓకే, 1 minute. ఓకే, సో క్వశ్చన్ చూడండి. నరేందర్ commenced business with cash 1 lakh, opened bank account by depositing 50,000, purchased machinery by check, machinery installation expenses paid in cash, goods purchased from Jain, cash sales, goods withdrawn by Narendra, sales to Nitan, received by 2,900 from Nitan after allowing discounting entry, salary paid to the manager, Mohan paid by 4,000. ఓకే, ఇది క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ చూడండి, మన బిజినెస్ లకు యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. మనకు బిజినెస్ లకు నరేందర్ అనేవాడు క్యాష్ ఇస్తున్నాడు. వాట్ కమ్స్ ఇన్, దట్స్ వేర్ రియల్ అకౌంట్ యాజ్ పర్ వీ షుడ్ డెబిట్ ఇట్. క్లియర్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ ఎవడు ఇస్తుండు, నరేందర్, అందుకోసమే ఈజ్ గివర్, దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ ఇట్. నరేందర్ క్యాపిటల్ అని రాసుకోవచ్చు, లేకపోతే క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవచ్చు. ఓకే, ఓపెన్ బ్యాంక్ అకౌంట్ బై డిపాజిటింగ్. ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కానీ అది మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాదు, అందుకోసం మనం రికార్డ్ చేయము. ఓకే, డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి దానికి రికార్డ్ చేయాలి. ఓకే, బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. ఓకే, ఈజ్ రిసీవర్, బ్యాంక్ వాడు క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది, అందుకోసం డెబిట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ క్యాష్ అనేది మన బిజినెస్ లకి పోతుంది, వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్, వీ షుడ్ క్రెడిట్ ఇట్. మిషనరీ అనేది పర్చేజ్డ్ మిషనరీ బై చెక్. ఓకే, మిషనరీ అనేది అసెట్ యాజ్ పర్ రియల్ అకౌంట్, వీ షుడ్, మిషనరీ మనకు వస్తుంది పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, అందుకోసమే దీన్ని డెబిట్ చేసుకోండి. వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. బై బ్యాంక్ అన్నాడు కాబట్టి త్రూ బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మన నుండి బ్యాంక్ నుండి క్యాష్ వెళ్తుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్, వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అనేది నామినల్ అకౌంట్, దట్స్ వై నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాము. నా రైటింగ్ జర బాగాలేదు. క్యాష్ అనేది వెళ్తుంది, వాట్ గోస్ అవుట్, అందుకోసమే దీన్ని క్రెడిట్ చేస్తాం యాజ్ పర్ రియల్ అకౌంట్. క్లియర్. పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ జైన్ ఆన్ క్రెడిట్. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ నామినల్ అకౌంట్, వీ షుడ్ డెబిట్ ఇట్. జైన్ అనేవాడు పర్సనల్ అకౌంట్, ఈజ్ గివర్, దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ ఇట్. క్యాష్ సేల్స్, నార్మల్గా సేల్స్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది అంటే వాట్ సిన్, దట్స్ వై వాట్ కమ్స్ ఇన్ అనేది రియల్ అకౌంట్, యాజ్ పర్ we should debit it. సేల్స్ అనేది ఇన్కమ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్, క్రెడిట్ ఇట్. ఓకే, ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ చూడండి అమ్మా, గూడ్స్ విత్డ్రాన్ బై నరేందర్, క్వశ్చన్ చూడండి. గూడ్స్ విత్డ్రాన్ బై నరేందర్ కరెక్టే. గూడ్స్ విత్డ్రా చేస్తుంటారు ఎవరు, నరేందర్ విత్డ్రా చేస్తుంటారు. ఓకే, అందుకోసమే నరేందర్ విత్డ్రా చేసినప్పుడు పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఓకే, పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఎవరు విత్డ్రా చేస్తుంది, నరేందర్. వీడు రిసీవర్, నరేందర్ రిసీవర్, అందుకోసమే నరేందర్ని డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేస్తుంది. యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారమే బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్, అందుకోసమే డ్రాయింగ్స్ అనేది రాసుకున్నాం. క్లియర్. అది ఇక్కడ నుండి గూడ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి దాని కన్సర్న్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. క్లియర్. ఈ అకౌంట్ని డెబిట్ చేస్తాం. క్లియర్. నెక్స్ట్ సేల్స్ టు నితాన్ 3,000 అండ్ ఫస్ట్ సేల్స్ టు నితాన్ క్రెడిట్ సేల్స్. సేల్ అనేది ఇన్కమ్ నామినల్ అకౌంట్ ప్రకారం ఫస్ట్ దీన్ని సేల్స్ ని క్రెడిట్ చేయండి. నితాన్ అనేవాడు పర్సనల్ అకౌంట్. ఓకే, పర్సనల్ అకౌంట్ ఈజ్ ఏ రిసీవర్. క్రెడిట్ సేల్స్ చేసాము, క్రెడిట్ సేల్స్ చేస్తే ఏమవుతుంది, మనకు బిజినెస్ లోకి వెళ్ళి గూడ్స్ వెళ్తుంది. వాడు ఇంకా క్యాష్ పేమెంట్ చేయలేడు కాబట్టి ఇప్పటి 25th జనవరి వరకు వాడు పే చేయకపోతే వాడి నేమ్ రాసుకున్నాము. ఓకే, నెక్స్ట్ 27th వాడే పే చేసిండు, క్యాష్ పే చేసిండు.
ఎంత 2900 పే చేసిండు. దాంట్లో డిస్కౌంట్ కూడా 100 రూపీస్ వచ్చింది. ఎందుకంటే 3000 లో 2900 పే చేస్తే ఇంకా 100 రూపీస్ డిస్కౌంట్ అన్నాడు. ఓకే, ఈ క్యాష్ అనేది వస్తుంది. వాట్ కమ్స్ ఇన్, వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఓకే, నితాన్ అనేవాడు పర్సనల్ అకౌంట్. ఎవరు గివర్? ఇక్కడ మన బిజినెస్ లో క్యాష్ ఇస్తున్నాడు గివర్ నితాన్ అన్నాడు. అందుకోసం నేను క్రెడిట్ ఇస్తాను. ఆ డిఫరెన్స్ అమౌంట్ 100 రూపీస్. ఓకే, చలో నెక్స్ట్. వెయిట్ ఏ మినిట్. ఓకే, ఏం లేదు, అక్కడ వస్తలేదు, నేను ఇక్కడ రాస్తాను. సాలరీస్ టు ద మేనేజర్ మూవ్ అండ్ పేడ్ బై చెక్. సింపుల్ గా చెప్పాలంటే సాలరీస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. చెప్తాను ఇక్కడ. సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ మన బిజినెస్ కి, అందుకోసం నామినల్ అకౌంట్ ప్రకారము దీన్ని ఫస్ట్ డెబిట్ చేయండి. బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్, గివర్ అవుతుంది, దీన్ని క్రెడిట్ చేయండి. అదే విధంగా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇట్లా పర్సనల్ అకౌంట్, బ్యాంక్ నుండి మనకు క్యాష్ వెళ్తుంది. క్యాష్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేయండి. ఓకే, వాట్ గోస్ అవుట్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ప్రాబ్లంలో మళ్ళీ కలుసుకుందాం.